ఎలక్షన్ అంటే మీకు తెలుసు, ఓటు కూడా లెక్క చూసుకోవాలి. నవేడేస్ ఇప్పుడు పాత రోజుల ఎలక్షన్ వేరు, పోయినసారి ఎలక్షన్ ఈసారి ఎలక్షన్ వేరు. అంటే రోజు రోజుకు ఈ ఛానల్స్ బలం పెరిగిపోతుంది. అంటే మాకు యూస్ఫులే కనుక మేము కంటికి రెప్పలా వాడుకోవాలి. ఎంత వాడుకుంటే అంత లాభం. ఎవరైనా పోటీ చేసిన క్యాండిడేట్ కావచ్చు, క్యాండిడేట్ పోటీ చేసిన వాళ్ళ పార్టీకి కావచ్చు. కనుక మీ సహకారం ఎంత మాకు అందిస్తే మాకంత విజయానికి మేము కృషి చేస్తాం. ఇవాళ రేపు ఒకతను బర్రెల దగ్గర పేడ తీస్తున్నాడు. నేను మా దగ్గర సుభాష్ రెడ్డి అని పెద్ద లీడర్ ఆయన 200 ఎకరాల రైతు. నేను మాట్లాడుతున్నా, అది కాదన్నా అని నాకు చెప్తున్నాడు, తమ్ముడు అది కాదు సుబ్బు అని మాట్లాడుతున్నాను. ట్రింగ్ అని పేరు మోగింది ఫోను. కల్చురా ఫోటో పెట్టేసి తోటి ఇందులో సెలవు అవుతుంది అంటే చూసిన. చూస్తే పేడకల్లు తీసినోడు అటు వంగే ఉన్నాడు, ఈ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి కానీ హలో అని మాట్లాడతాను. వారిని అక్కడ దాకా పోయిందో సెల్ ఫోన్ అనుకుంటాను. మామూలుగా నాట్లేసేటోళ్ళు కూడా టీవీలో ఏమొస్తున్నాయి, ఏం న్యూస్లు వస్తున్నాయి కూడా వాట్సాప్లో చూసుకుంటున్నారు. అంటే అంత దూరం వెళ్ళిపోయింది వీటి ప్రాముఖ్యత. కానీ ఎలక్షన్స్కి అయితే ప్రాణవాయువుతో సమానం, ఆక్సిజన్తో సమానం. కనుక నేను ఇప్పుడు మిమ్మల్ని ఉపయోగపడమని అని అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే నేను పాలుగారికి చెప్తాను, ఈ ఛానల్కి ఇంతమంది అని వారు కూడా తెలియాలి. కనుక నేను వాట్సాప్ చేసుకుంటాను, చెప్పాలి. పోతే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మంచి తెలుసు, చెడు తెలుసు. చెడ్డోడెవడో తెలుసు, మంచోడెవడో తెలుసు, పనెవడెవడో తెలుసు, పందెవడెవడో తెలుసు. కనుక కాస్త పనిమంతుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కావాల చేసినోడు రూపాయల పని చేస్తాడు. డిస్కరేజ్ చేస్తే వద్దులేరని ఒక మంచి సేవకుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాడు వెనక వచ్చాడు. చెడ్డోడే ముందు లేదు. ఇక డబ్బు, ఇది ఎన్ని రకాల ప్రలోభాలకైనా గురి చేస్తుంది. డబ్బు మందు, కానీ డబ్బు మందు కాదు మనమటి ఎప్పుడు లేదు. ఆ ఎలక్షన్ 15 రోజులే. నేను మునుగోడు ఎలక్షన్లు చూసినా ఎవరిని చూసినా ఇక్కడే ఉన్నారు. అందరు ఇట్లా నిద్రపోతున్నారంటే నిద్రపోతు కాదు. మందు లేకుంటే ముందర ఒకసారి ఎడిక్ట్ అయిపోతుంది. మందు లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయ, వాడి గూట్లు కూడా ఆడదు. ఏం చేస్తారు అప్పుడు? ఏం దొరికితే తాగుతారు, 4 రోజులు తెచ్చుకోరు, పని చేస్తారు. సెక్యూరిటీ దగ్గర నుంచి వాళ్ళే చూసుకోవాలి, ఇంకొకరు రానిరు. కానీ ఆ జాతర జరిగినన్ని రోజులు తాగుతూనే ఉంటారట. 3 నెలల లోపల చచ్చిపోతారు. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. విన్నాయి ఓటర్ కూడా తగ్గి ఎలక్షన్లో ఉన్న 15 రోజులు 1 మంత్ తాపిస్తాడు తర్వాత. కనుక మన పరిసరాలు బాగుపడాలి, మన పిల్లల బతుకులు బాగుపడాలి, మన పిల్లలకు చదువులు ఉండాలి, మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్తానని వచ్చారు మరి కేఏపాల్ గారు. ఫ్రీ వైద్యం అని వచ్చారు, ఫ్రీ విద్య అన్నారు. ఇంకా పెన్షన్స్ ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు వీడియోస్కి, నాకు తెలుసు. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఇలా మంచి పనులు చేయాలని వచ్చింది కనుక ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, మన తోటి వాళ్ళకి మంచి జరుగుతుంది, పేదవాడికి మంచి జరుగుతుంది.